ఇప్పుడు గాయత్రి మహామంత్రముతో ఆహుతిస్తాము 24 సార్లు. గాయత్రి అన్న, సావిత్రి అన్న, వేదమాత అన్న గాయత్రి మంత్రానికే పేర్లు. మరి మహామంత్రము, గురుమంత్రము, ఆది మంత్రము, మూల మంత్రము, వేద మంత్రము, గాయత్రి మంత్రం. మరి ఈ మంత్రము వల్లనే మహర్షులు మరి సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నారు. మానవ జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఇదే తాళం చెవి, ఇంకా మరొక దారి లేదన్నమాట. అందుకని దీన్ని మహామంత్రం అని చెప్పారు. వేదాల్లో 20,000 మంత్రాలు ఉన్నాయి, కానీ అన్ని మహామంత్రాలని చెప్పలే. ఇదొక్కటి మృత్యుంజయ మంత్రం, 2 మహామంత్రాలు. ఒకటి మృత్యువును తప్పించుకోవడానికి, మరొకటి బుద్ధిని పెంచుకోవడానికి. కనుక బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనముతో సర్వనాశనము తప్పదు. కాబట్టి బుద్ధిని కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు గోల్డ్ వర్క్ చేస్తున్నారు, అది సూక్ష్మమైన పని. మరి దానికి బుద్ధి కావాలి కదా. ఇప్పుడు ఇనుముతోటి వస్తువులు తయారు చేస్తాడు, కమ్మరి అంటారు కదా, అతడు కూడా విశ్వబ్రాహ్మడే. కానీ కమ్మరిని తీసుకొచ్చి ఈ పని చేయిస్తే చేయగలుగుతాడా? ఎందుకంటే దానికంటే ఇది సూక్ష్మం కాబట్టి. మట్టి పని చేసేవాడు ఉంటాడు, మట్టితోటి కుండలు చేస్తాడు. కుండలు తెచ్చేసి ఆయన్ని తీసుకొచ్చేసి మనము చెక్కతో పని చేయిస్తే చేస్తాడు, సేల్. దానికి కావాల్సిన బుద్ధి వేరు, దీనికి కావాల్సిన బుద్ధి వేరు. అంటే బుద్ధి సూక్ష్మతలో భేదాలు అన్నమాట. అలాగా ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలి, మానవ జన్మ రహస్యం తెలుసుకోవాలంటే గాయత్రి మంత్రమే శరణ్యము. ఈనాడు చాలామందిని చూస్తున్నాం మనం, రకరకాల మంత్రాలు అంటున్నారు, ఏవో గురువాక్యం అంటున్నారు, ఉపదేశం అంటున్నారు, ఏవేవో పఠిస్తున్నారు. ఇంకా అవి ఏమిటనేది నేను నోటితో చెప్పను, కానీ గాయత్రి మంత్రాన్ని పక్కన పెట్టేశారు. అందువల్ల ఏమైంది అంటే భారతదేశము జగద్గురువుగా ఉండవలసిన దేశము ఇప్పుడు ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? 3rd క్లాస్లో ఉన్నాం, అది కూడా బిక్కుబిక్కుము అనుకుంటూ భయపడుకుంటూ. కాబట్టి ప్రపంచాన్ని జయించాలన్నా, నీ మనసును జయించాలన్నా, పరమాత్మను వశం చేసుకోవాలన్నా, ధర్మాచరణ చేయడానికి కావలసిన మానసిక శక్తి కావాలన్నా గాయత్రి జపము కానీ, శ్రవణము కానీ, పఠనము కానీ, లేఖనము కానీ ఏదైనా చేయండి. వినండి, అనడం చేత కాకపోతే ఫోన్ పెట్టుకొని వినండి, విన్నా పర్వాలేదు. ఏదో ఒక రూపంగా గాయత్రిని మనం మర్చిపోకూడదు అనమాట. మీకు యజ్ఞోపవీతం ఉంది కదా, మీకుంది, మీ అబ్బాయికి లేదు కదా, ఇంకా ఆయన ఉపనయనం అది చేయలేదు. అయితే గాయత్రి ఎవరికి ఉపదేశిస్తారంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకే. శూద్రులకు లేదు అర్హత. శూద్రుడు అంటే ఎవరు శూద్రుడు చెప్పండి మీకు తెలిసిన భాషలో. శూద్రుడు అంటే ఎవరు అంటే మద్యము మాంసము తిని బుద్ధిహీనుడై మరి ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కేవలం సేవా పని, సర్వీస్ చేస్తాడనమాట. చెప్పింది చేస్తాడు, సొంత తెలివితో చేయడు. వాడినే శూద్రుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. శూద్రుడు అంటే చెడ్డవాడు కాదు. కాబట్టి శూద్రుడు ఏంటంటే ఇది చేయవయ్యా అంటే చేస్తా, అంతవరకే. పని వాళ్ళని పెట్టుకుంటాం మనం, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, చెప్పింది చేస్తాడు తప్ప సొంత తెలివితో చేస్తాడా? మనమైతే సొంత తెలివితో చెప్పంది కూడా చేస్తాం మనం. కాబట్టి అది శూద్రుడు అంటే దుర్మార్గుడు అని కాదు, దుర్మార్గులు వేరే వాళ్ళు. శూద్రుడు అంటే సర్వెంట్ అనమాట. కాబట్టి మనము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు బుద్ధిజీవులని చెప్పారు. ఇప్పుడు మనం బుద్ధితోటి పని చేయాలంటే గాయత్రి స్మరణం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు గాయత్రితో 24 ఆహుతులు ఇస్తాం. మీరందరూ కూడా చెప్పండి మాతో పాటు.